నిశితంగా చూసే కళ్ళు, చుట్టూ ఉన్న పరిసరాల అబ్జర్వేషన్లో ప్రత్యేకత, వేగంగా స్పందించేటటువంటి తీరు, పర్ఫెక్ట్ ట్రైన్డ్ పర్సన్స్ బ్లాక్ క్యాట్ కమాండోస్. ఇంతవరకు దేశంలో అనేక మంది బ్లాక్ క్యాట్ కమాండోలు వీవీఐపీలకి సెక్యూరిటీ ఇస్తుంటారు. ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా కనుమరుగు కాబోతుంది. దేశంలోని ప్రముఖుల భద్రత తీరుతెన్నులను కేంద్రంలో కొత్తగా కొలుదీరిన మోడీ ప్రభుత్వం సమీక్షించనున్నట్టు అధికారిక వర్గం వెల్లడించే ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తగిన కసరత్తు చేయబడుతుందని పేర్కొన్నాయి. ఇప్పటిదాకా వీఐపీలకు వ్యక్తిగత భద్రతా విధుల్లో ఉన్నటువంటి ఎన్హెచ్జీ కమాండోతో పాటు ఐటీబీపీ సిబ్బందిని ఉపసంహరించుకున్నారు. జెడ్ విభాగంలోని 9 కేటగిరీల్లో ఉన్న వారి రక్షణ బాధ్యతలు సిఆర్పీఎఫ్కి లేదా సిఐఎస్ఎఫ్లోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్కి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఉగ్రదాడులు, విపత్తుల సందర్భంగా స్ట్రైక్ ఫోర్స్గా వినియోగించుకునేందుకు 1984లో ఎన్హెచ్జీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో బ్లాక్ క్యాట్ కమాండోలు వీఐపీల బాధ్యతల నుంచి తప్పించాలని 2012లోనే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ముఖ్యుల భద్రతలో 450 మంది వరకు బ్లాక్ క్యాట్ కమాండోలో ఉన్నారని సమాచారం. వాళ్ళని ఆ విధుల నుంచి ఉపసంహరించుకున్నాక దేశంలోని సమస్యాత్మక ప్రాంతాలు బృందాల వారీగా వాళ్ళని పెట్టబోతున్నారు.